హాయ్ ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరందరూ బాగున్నారా? నేను కన్నా బాగున్నాను. మొన్న అయితే ఒక చాట్ పెట్టినా కదా, చాలదా ఈ జన్మ చాలదా, శివకీర్తన చేసేదానికి ఈ జన్మ చాలదా అని పెట్టినా. దాన్ని చాలామంది లైక్ కొట్టినారు. అంటే నన్ను కన్నా గుర్తించుతున్నారు అనుకున్నాను. అందుకే మీకు నేను కన్నా ఆఫ్ రావాలి కదా అని చెప్పి అందుకే వీడియోలు అయితే చేస్తాను. ఇంటాంచి నాకు తెలిసిన 4 మంచి మాటలు కన్నా చెప్తాను. ఈరోజు అయితే మేము కంచికి పోయినాం. కాళ్ళ నొప్పులు సాయంత్రం 2కి అయితే పోయినాం అనమాట. కంచికి 2 గంటల టైం అయితే పట్టింది మాకు. ఇంకా అయినా పిల్లోళ్ళు అయితే తొడుకోమని, ఎందుకంటే కంచిలో బల్లిని దాకాలని పిల్లోళ్ళు రోజు అడుగుతామంటే కంచికి అయితే తొడుకోమన్నాను. ఎందుకంటే మనకు తెలియకుండా మన మీద బల్లి పడినప్పుడు దోషం వస్తుంది అనమాట. అప్పుడు మనకు దోషం రాకుండా ఉంటే కంచిలో బల్లిని తగిలితే దోషం ఉన్నదని మన పెద్దోళ్ళు అంటూ ఉన్నారు కదా. నేను చిన్నప్పుడు కానీ మా ఊళ్ళో ఎప్పుడన్నా బల్లి పడితే మా అమ్మ ఏం చెప్పేది, వేరే వాళ్ళు కంచికి పోయినారు, అప్పుడు వాళ్ళు పెద్దోళ్ళ కాలంలో వాళ్ళు గోడ తగిలేసిరాపు అని అంటూ ఉండింది. అప్పుడు తగిలేదని నేను అదే గుర్తొచ్చి మన పిల్లలకైనా ఒకసారి దర్శనం చేయించాము అమ్మవారిని అని చెప్పి తొడుకోపోయినాను. చాలా బాగా దర్శనం. కామాక్షమ్మ అబ్బా, బంగారు చీర చేతిలో ఏణ పెట్టుకొని భలే దర్శనం అయింది. చాలు తల్లి ఈ జన్మానికి అనుకొని ఆమెనైతే వచ్చినాను. అక్కడ ఇంకా బల్లికాడికి పోయే కాడ ఆడ వెంకటేశ్వర స్వామిగానే ఉన్నాడు, ఆడ దర్శనం చేసుకొని అప్పుడు మేము పోయినప్పుడు పైన ఉండింది, స్లాబ్లో ఉండింది దేవుడు. అంటే ఎండు బల్లి బంగారు బల్లి స్లాబ్లో మెట్ల మీదకి ఎక్కి పోతూ ఉన్నారు. అప్పుడు చెక్క మెట్లు ఎక్కి, ఇప్పుడు అట్టేం లేదు, చెక్క కొట్టి కిందనే పెట్టినా మన చేతికి అందేట్టుగా, అంటే మన తలగన తాకొచ్చు అనమాట. అదనమాట. ఈరోజు అయితే మంచిగా దర్శనం అయింది. మీరు కన్నా పోయి దర్శనం చేసుకోండి, మంచిగా ఉన్నది అమ్మవారు. ఇంకా మనము ఎప్పుడన్నా బల్లి పడినా కానీ మనకు దోషం ఉన్నదనమాట. అందుకని పిల్లోళ్ళు నేను అందరం పోయి మా కుటుంబంలో మంచిగా దర్శనం చేసుకొని వచ్చినానమాట. చాలా బాగుండింది. అదే మీకు చెప్తామని నేనైతే వీడియో చేస్తున్నాను. నా వీడియోలు కన్నా మంచిగా లైక్ చేసి నన్ను ఖచ్చితంగా ముందుకు నడిపేయండి. మీ లైక్ ఒక్కటే నన్ను ముందుకు నడిపించదని అనుకుంటున్నాను. మీలో నేను ఒక్కదానిగా నన్ను అయితే